ఢిల్లీ, గోవా, హైదరాబాద్ తరహాలో భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంటుందన్నారు జీఎంఆర్ గ్రూప్ సంస్థల చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు. 3 ఏళ్లలోపు ప్రాజెక్ట్ పూర్తి చేస్తామంటున్న గ్రంథి మల్లికార్జునరావుతో మా ప్రతినిధి యుగేంద్ర ఫేస్ టు ఫేస్. గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జీఎంఆర్ సంస్థ భోగాపురంలో నిర్మిస్తుంది. ఈ రోజు దానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం శంకుస్థాపన చేశారు. ఈ విషయం డీటెయిల్స్ మాట్లాడడానికి మనతో పాటు జీఎంఆర్ గ్రూప్ అధినేత చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు ఉన్నారు. ఆయన అడిగి మరీ తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఎయిర్పోర్ట్ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇది మీ తాలూకా మదర్ల్యాండ్. దీనికోసం మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎలా ఉండబోతుంది సార్? మా ఎక్స్పెక్టేషన్ తగ్గ ఉండబోతుందా, లేకపోతే మీరు ఏషియాలో నెంబర్ 1 ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్స్ లేకపోతే ఆ స్థాయిలో ఉంటుంది? ఇది మాకు ఆల్మోస్ట్ ఇది 10th ఎయిర్పోర్ట్. ఇది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ని అంతర్జాతీయ స్థాయిలో చాలా చాలా బాగా ఇచ్చేస్తాం. ఇది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తాము. హైదరాబాద్ ఎలా చేసాము, గోవా ఎలా చేసాము, ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎలా చేసాము, అదేవిధంగా చేస్తాం. అది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బెస్ట్ క్వాలిటీ కింద చేస్తాము. ఎందుకంటే మేము నమ్మేది ఏంటంటే ఎయిర్పోర్ట్ ఈజ్ ద ఫ్రంట్ ఫేస్ ఆఫ్ ది స్టేట్ అండ్ కంట్రీ. ఎవరైనా ఎయిర్పోర్ట్లు దిగితే ఆ ఎయిర్పోర్ట్ ఒక వాళ్ళ ఎక్స్పీరియన్సు దే వుడ్ ఫీల్ దట్ ఈస్ హోల్ స్టేటు కంట్రీ ఎలాగ ఉంటుందని ఒక ఎక్స్పీరియన్సు. దిస్ ఇస్ అ ఫ్రంట్ గేట్ ఫర్ ఎనీబడి ఈస్ కమింగ్ దట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అంచేత మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బెస్ట్ ఎయిర్పోర్ట్ కింద కడతాము. మరొకటి ఏంటంటే ఈ ఏది ఎయిర్పోర్ట్ ఎక్కడ పెట్టినప్పుడు ఆ లోకల్ కల్చర్ కావాలి. ఇక్కడ ఆంధ్ర ఒక ఆ సంస్కృతి, ఆ కల్చరు, దాన్ని చేసుకొని ఆ విధంగా మేము డిజైన్ చేస్తాము. దీన్ని ఎయిర్పోర్ట్ని ఆ విధంగా డిజైన్ చేస్తాము. నెక్స్ట్ హార్టికల్చర్ చేస్తాం. అది కాకుండా ఎయిర్పోర్ట్ ఉంది, దాంతోపాటు బెస్ట్ కార్గో, నెక్స్ట్ ఏరో సిటీ. మేము హైదరాబాద్ ఎలా చేసాము, ఢిల్లీ చేసాం, సేమ్ టైప్లో మేము దాన్ని బిల్డ్ చేస్తాం. దీన్ని 3 years అవుతుంది. 36 months ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా వీ వాంట్ టు బిల్డ్. బికాజ్ 40 సంవత్సరాలు దీన్ని ఉండాలి కదా అని దాన్ని బెస్ట్ ఎయిర్పోర్ట్ కింద చేస్తాము. ఇప్పుడు మా సొంత ఊరు కరెక్టే. ఇది మేము జన్మస్థలం. ఇది బెస్ట్ గిఫ్ట్ ఫర్ మీ. ఇది ఆల్మోస్ట్ 7-8 years బ్యాక్ మేము బిడ్డింగ్లో గెలుచుకున్నాం, కాంపిటేటివ్ బిడ్డింగ్లో గెలుచుకున్నాము. ఈ కొన్ని అప్రూవల్స్, కొన్ని కోర్టు కేసులు, నెక్స్ట్ హైకోర్టు కేసులు, సుప్రీంకోర్టు కేసుల వల్ల ఇది ఓల్డ్ ప్రాజెక్ట్ అంతే. ఇప్పుడంతా R&R అంటే ఎవరెవరు ఉన్నారో అందరినీ రిహాబిలిటేట్ చేయడం మొత్తం అంతా ఇప్పుడు జరగడం వల్ల ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ఇదేంది కాబట్టి ఇప్పుడు ఇది ఫౌండేషన్ రోడ్ అయింది. దాన్ని కొద్ది రోజుల్లో కన్స్ట్రక్షన్ మొదలెడతాం. ఈ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ట్రాఫిక్, అదేవిధంగా కార్గో ఎట్లా ఉండబోతుంది సార్? మీ టార్గెట్స్ ఎట్లా ఉన్నాయి? డొమెస్టిక్, ఇంటర్నేషనల్ రెండు కలిపి ఇది ఉంటుంది. ఈ రోజుని ఫస్ట్ మేము బిల్డ్ చేస్తుంది 60 లక్షల మందికి బిల్డ్ చేస్తాము. దాన్ని మనం మోడలర్గా చేసుకుంటూ అప్ టు 4 కోట్ల వరకు మనం ఈ ఎయిర్పోర్ట్ని మనం ఇచ్చేసుకోవచ్చు. దాన్ని సార్ ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీరు చాలా సంవత్సరాల క్రితమే మీరు అనుకున్నారు, కానీ ఇప్పుడు ఇది గ్రౌండ్ అవుతుంది. గవర్నమెంట్ నుంచి మీకు ఎట్లాంటి ప్రోత్సాహం ఉంటుంది? లోకల్ గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి ఎట్లా ఉంటుంది? గవర్నమెంటు అధికారులు అందరూ కూడా చాలా పూర్తిగా సహకారం చేశారు. ఇది ఎందుకంటే ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మేము ఒక్కళ్ళు అవ్వదు. ఇప్పుడు హైదరాబాద్ ఉన్నా కూడా, ఢిల్లీ ఉన్నా, అన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మేము అంచేత వాళ్ళకు సహకారం లేదని మనం చేయలేము. వాళ్ళ సహకారము అంతా ఉంది కాబట్టి ఇచ్చేస్తున్నాం. కనెక్టివిటీ కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు కనెక్టివిటీ సీవే లాస్ట్ టైము NHA వాళ్ళు మన నితిన్ గడ్కరీ వచ్చారు, సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దేంతో కనెక్టివిటీ కూడా. కనెక్టివిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎయిర్పోర్ట్కి. కనెక్టివిటీ లేకపోతే అవ్వదు. అన్ని వైపులా కనెక్టివిటీ చేయడానికి కూడా వారు చేస్తున్నారు. ఇది కనెక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఈజ్ ద బెస్ట్ ఎయిర్పోర్ట్. లైక్ హైదరాబాద్ ఎలాగైందో ఆ కనెక్టివిటీ అంతా కూడా అవుతుంది. ఇప్పుడు కీలకం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మీకు 36 monthsలో మీరు టార్గెట్ పెట్టుకుంటే ఆయన ఇంకా బిఫోర్గా అంటున్నారు. ఇది హౌస్ ఇట్ పాసిబుల్? అది ఎలా ఉండబోతుంది సార్? మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు. వారు 30 monthsలో కానీ 24 అన్నారు. మా టీంతో మాట్లాడి నేను ఎంతవరకు వారు ముందు చేయమని ఉన్నారో దాన్ని తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. దాన్ని చేసుకుని క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా ఇచ్చేస్తాం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రభుత్వం నుంచి అయితే మాత్రం పూర్తి సహకారం ఉంటుంది, అదేవిధంగా కనెక్టివిటీ కూడా ఉంటుంది, కోఆర్డినేషన్ ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా దీన్ని 36 monthsలో కంటే తక్కువ కాలంలో ఎలా పూర్తి చేయాలి అన్న దాని మీద అయితే మాత్రం ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టుగా చెప్తున్నారు. మరో విషయానికి వచ్చినట్టయితే ఇది ఒక ఇండియన్ ఐకాన్ ఎయిర్పోర్ట్ కాబోతుంది అనేది. ఎందుకంటే ఆయన మదర్ల్యాండ్ కాబట్టి ఆ అంచనాలకు తగ్గట్టు ఎయిర్పోర్ట్ కూడా ఉంటుందని చెప్తున్నారు. వీడియో ఈశ్వత సాక్షి టీవీ భోగాపురం నుంచి.